ఈరోజు కథ కన్నకడుపు. కాపులపాలెంలో గౌరయ్య అనే ముసలి కాపు ఉండేవాడు. అతని భార్య పేరు గౌరమ్మ. వాళ్ళిద్దరికీ ఒకే ఒక్క కొడుకు. అతడికి అప్పన్న అని పేరు పెట్టారు. అప్పన్న పెరిగి పెద్దవాడయ్యాక అతడికి పేరమ్మ అనే అమ్మాయితో పెళ్లి చేశారు. పేరమ్మకి చాలా ఏళ్ల వరకు పిల్లలు పుట్టనే లేదు. అందరి దేవుళ్లకు మొక్కుకున్నారు. ఏడుకొండల వెంకటేశ్వరుడికి కూడా మొక్కుకున్నాక ఒక కొడుకు పుట్టాడు. వాడికి వెంకన్న అని పేరు పెట్టుకున్నారు. కొడుకు పుట్టినప్పటి నుంచి అప్పన్నకి ఏదో పెద్దరికం వచ్చినట్లు అనిపించింది. అంతకుముందు తనకు గౌరయ్య ఏ పని చెప్పినా యథాలాపంగా ఏదో చేసేవాడు. కానీ ఇప్పుడు తండ్రి చెప్పకుండానే ఇంటి పని, పొలం పని తానంతట తానే చేస్తున్నాడు. గౌరయ్య ఇల్లు పెంకుటిల్లు. పెంకులు తిరగేసి చాలా కాలం కావటం వల్ల ఇంట్లో వర్షం కురుస్తుంది. గౌరయ్య కూలివాళ్ల చేత ఆ పని చేయిద్దామన్నాడు. కానీ అప్పన్న ఇంటినేతకు మనిద్దరం చాలదా, కూలివాళ్ళెందుకు, డబ్బు దండగా, ఆ డబ్బుతో మన చిట్టి తండ్రికి రకరకాల బొమ్మలు కొనవచ్చు అన్నాడు. గౌరయ్య సరేనని కూలివాళ్ళని పెట్టడం మానేశాడు. కూలివాళ్లతో అయితే పని 8 గంటలకో ఆరంభమయ్యేది. అప్పన్న ఉదయం లేస్తూనే ఇల్లెక్కి కూర్చున్నాడు. పాత పెంకు ముక్కలన్నీ కిందకు తోసేసి కొత్త పెంకు అందియండి అన్నాడు. గౌరయ్య, గౌరమ్మ, పేరమ్మ కూడా సహాయం చేశారు. 10 గంటలయ్యేటప్పటికీ కప్పు మీదకు పెంగు ఎక్కించడం అయిపోయింది. గౌరయ్య ఆయాసం తీర్చుకోవటానికి ఒకచోట కూర్చున్నాడు. గౌరమ్మ గంజి కాచటానికి వెళ్ళింది. చిట్టి వెంకన్న ఏడుస్తుంటే కప్పు మీద ఉన్న అప్పన్న పిల్లాడు ఏడుస్తున్నాడు తీయవే అని కేకేసి పేరమ్మను పంపేసి తానొక్కడు పెంకు పేరుస్తూ ఉన్నాడు. 11 గంటలయింది. చద్దికూడు తినకుండా ఇల్లెక్కావు, కాసిన్ని మెతుకులు తిందువుగాని దిగు అంది గౌరమ్మ. కానీ అప్పన్న దిగలేదు. ఈ కాసింత మేర నేసి దిగుతాలే అన్నాడు. 12 కొట్టింది. సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు. అది మండు వేసవికాలం. గౌరయ్య తాను తినివచ్చి దిగిరారా నాయనా, చల్లబడ్డాక చూసుకుందామన్నాడు. అప్పన్న ఈ కాస్త మేరకి మళ్ళీ ఎక్కడమా, పూర్తి చేసి దిగుతా అన్నాడు. ఆ మిట్ట మధ్యాహ్నపు ఎండలో లోపల కడుపు, పైన నెత్తి అలా మలమలా మాడిపోతూ ఉంటే తన కన్న కొడుకు అలా ఇంటి మీద కూర్చోవటం గౌరయ్యకి బాధ కలిగింది. దిగరా బాబు అని అనేక విధాల బ్రతిమలాడాడు, కోప్పడ్డాడు కూడా. అయితేనేం అప్పన్న మాత్రం దిగలేదు. తండ్రి పదే పదే చెప్పటం చూసి కుర్ర కుంకకు చెప్పినట్లు చెబుతావేమిటి, పోయి పడుకో అని చిరాకు పడ్డాడు. గౌరయ్యకి మనసెలా ఒప్పుతుంది, కునికెలా పడుతుంది? కన్న కొడుకు కష్టపడుతున్నాడు మరి ఏం చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా ఎదురుగుండా మనవడు కనపడ్డాడు. వాణ్ణి చూసేటప్పటికీ గౌరయ్యకి ఏం ఆలోచన తట్టిందో కూర్చున్నవాడు గబాలను లేచి పిల్లవాణ్ణి ఎత్తుకుని ఇంటి ముందుకు పరిగెత్తాడు. ఇంటి మీద ఉన్న అప్పన్నకు కనపడేటట్లుగా ఎదురుగా ఎండలో ఆ పిల్లవాణ్ణి వదిలేశాడు. అప్పన్న అదేమిటి, పిల్లాన్ని ఎండలో వదిలేశారు, లోపలికి తీసుకువెళ్ళండి అని ఇంటి మీద నుంచి అరిచాడు. గౌరయ్య అక్కడ ఉంటేగా ఇంట్లోకెళ్ళి కూర్చున్నాడు. ఏమిటర్రా వినపడటంలా, పసివాణ్ణి అట్లా నీడకి తీసుకెళ్ళండి అని మళ్ళీ మళ్ళీ అరిచాడు అప్పన్న. చిట్టి వెంకన్న ఎండకు తాళలేక ఏడవటం మొదలుపెట్టాడు. అప్పన్న కేకలకి గౌరమ్మ, పేరమ్మ వీధిలోకి వచ్చేటంతలో అప్పన్న నిచ్చెన నుంచి చరచర నాగుపాముల కిందకి దిగివచ్చి పసివాణ్ణి తీసుకుని ఇంట్లోకి వస్తూనే తల్లితో, అయ్యకి మతిగాని పోయిందా ఏమిటి, పిల్లాన్ని అలా ఎండలో వదిలేసి ఏడిపించాడేమన్నాడు. ఎండలో ఉంటేనేం అన్నాడు గౌరయ్య. ప్రాణం సొమ్మసిల్లిపోదు అన్నాడు అప్పన్న మండిపడుతూ. నీకలా అనిపిస్తుందా నాయనా, నువ్వు ఇంటి మీద ఎండలో కూర్చున్నంతసేపు నువ్వెక్కడ శోషొచ్చి పడిపోతావో అని నాకనిపించింది. ఎంత బ్రతిమలాడినా దిగావా, నా బాధ ఇప్పుడు నీకు తెలిసొచ్చిందా? నీ కొడుకు ఎండలో ఉన్నాడనేటప్పటికీ నీకు ఈ బాధ తెలిసొచ్చి దిగావు. ఎవరి కన్నకడుపు బాధ వాళ్ళకి గాని తెలియదు అన్నాడు గౌరయ్య. ఆ మాటలు విన్న అప్పన్నకి తన మీద తన తండ్రికున్న ఆపేక్ష అర్థమైంది. తనని ఇంటి మీద నుంచి దిగు దిగు అని అతడు ఎందుకు పోరు పెట్టాడో అప్పటికి గాని తెలిసి రాలేదు.